హాయ్, వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. చూసారు కదా మా తులసి కోట. నేను ఆల్రెడీ మీకు చూపిస్తానని చెప్పాను. ఇది 1 మంత్ కాకముందే ఇలా మొత్తం వాడిపోయిందండి. అసలు చాలా అంటే చాలా బాధ వేస్తుంది. అసలు ఎంత అంటే దాదాపు ఏ సంవత్సరంలో ఇలా కాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా అవ్వడం. మరి ఇంకెందుకు అయిందో నాకేం తెలియట్లేదు. ఇంకా రీప్లేస్ చేయాల్సిందే. బట్ మీరు ఆల్రెడీ తులసి చెట్టు ఒకవేళ ఇలా ఎండిపోతున్న స్టేజ్లో ఉంటే మాత్రం ఆల్రెడీ ఇంకోటి తెచ్చి నాటు చేసుకోండి, పెట్టుకోండి. ఎందుకంటే తులసి చెట్టు ఇట్లా అవ్వద్దంటారు. సో అందుకే నాకు చాలా బాధగా ఉంది. చూడండి, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఇందాక దాదాపు నేను 10 years నుంచి ఈ తులసి చెట్టుని ఇలా పెట్టేసే ఉంచాను. బట్ ఇలా పాడైపోయింది. చాలా బాధగా ఉంది. చూడాలి, ఇంకా నెక్స్ట్ వేరేది రీప్లేస్ చేసేసి మంచిగా దానికి కావాల్సిన సన్లైట్ అలా ప్రొవైడ్ చేయాలి. చూద్దాం. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. చూసారు కదా, మొత్తానికి నేను కొత్త తులసమ్మని తీసుకొని వచ్చాను. నేను చేసిన తప్పు మాత్రం మీరు చేయకండి. ఇంకా తులసమ్మని ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. ఇలా ఇంకా 2 తీసుకొచ్చి తులసమ్మని పెట్టాను. మీరైతే ముందుగానే చూసుకోండి. కొంచెం ఇలా వాడిపోతున్నప్పుడే ఆకులను మీరు వెళ్ళి ఇంకో కొత్తదన్నా లేకపోతే ముందు నుంచే దీంట్లో గింజలు వేసన్నా కొత్త తులసమ్మనన్నా నాటుకోండి. మా తులసమ్మ వచ్చేసి ఇలా ఉంది. చూసుకుంటాను, ఇంకా ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేసింది ఆ తులసమ్మ అలా ఇరిగిపోయేసరికి. మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారనేసి చెప్తున్నాను. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్త పడండి. ముందుగానే చూసుకొని ప్రికాషన్స్ తీసుకోండి.